ఈరోజు స్టోరీ కాకి ఉపాయం. యమునా నది ఒడ్డున ఒక అందమైన వనములో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద కాకుల జంట నివసిస్తూ ఉండేది. ఆ మర్రి చెట్టు కింద ఉన్న ఒక పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఒక పాము ఉంటున్నది. కాకి గుడ్లను పెట్టినప్పుడు వాటిని పాము తింటూ ఉండేది. కాకులు పాముని ఏమీ చేయలేక ఏడుస్తూ ఉండేవి. ఈ విధంగా చాలాసార్లు ఆ పక్షులు పెట్టిన గుడ్లను పాము తిన్నది. కాకి ఒంటరిగా కూర్చుని ఏడుస్తుంటే ఒకరోజు నక్క చూస్తుంది. అది కాకిని సమీపించి కాకి బావా ఎందుకు ఏడుస్తున్నావు? నీకు వచ్చిన సమస్య ఏమిటి అని అడిగింది. కాకి నక్కతో నక్క బావా నా గర్భశోకాన్ని ఎవరితో చెప్పుకునేది? నేను పెట్టిన గుడ్లను పొదిగి వాటి నుండి పిల్లలు వస్తే సంతోషించాలనుకున్నాను. అవి కావుమని అరుస్తూ ఉంటే విని ఆనందించాలనుకున్నాను. కానీ నాకు ఆ అదృష్టం లేదు అని బాధపడింది. నక్క కాకితో మీ పక్షులు గుడ్లు పెట్టడం వాటి నుండి పిల్లలు రావడం సహజమే కదా అన్నది. కాకి నిజమే, కానీ నా గుడ్లను పాము నిర్దయగా తింటున్నది దాని బాధతో అన్నది. నక్క మరి ఆ పాముని చంపబోయావా అన్నది. ఆ పాము పని నా వల్ల కావట్లేదు, నేనేం చేయగలను అన్నది. అప్పుడు నక్క శత్రువు బలవంతుడైనప్పటికీ ఉపాయంతో అతనిని తప్పించాలి అని చెప్పి నక్క అక్కడి నుండి వెళ్ళిపోయింది. తర్వాత కాకి చాలాసేపు ఆలోచించింది. దానికో చక్కటి ఉపాయం తట్టింది. యమునా నది సమీపమునకు విలాసాదాయం అంటూ పట్టణం ఉన్నది. ఆ పట్టణంలో అందమైన కొలను ఉన్నది. ప్రతిరోజు రాణి మరియు చెలికత్తెలు అక్కడ జలకాలాడడానికి వస్తారు. ఒకరోజు రాణి చెలికత్తెలతో వచ్చింది. అందరూ తమ నగలను ఒడ్డున ఉంచి కొలనులోకి దిగారు. కాకి రాణి ముత్యాల హారాన్ని ముక్కున కరుచుకొని ఎగిరింది. చెలికత్తెలు దాన్ని గమనించి భటులను హెచ్చరించారు. రాజభటులు కాకి వెంట పడ్డారు. కాకి నెమ్మదిగా ఎగురుతూ పుట్ట వద్దకు వచ్చింది. రాజభటులు కూడా దాన్ని వెంబడిస్తూ పుట్ట దగ్గరికి చేరారు. అప్పుడు కాకి ముత్యాల హారాన్ని పుట్టలో వేసి చెట్టుపైకి ఎగిరిపోయింది. రాజభటులు హారం కోసం పుట్టను త్రవ్వారు. అప్పుడు పుట్ట నుండి పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. రాజభటులు దానిని తమ దగ్గరున్న కట్టెలతో పొడిచి చంపేశారు. భటులు ముత్యాల హారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. పాము పీడ విరగడైందని కాకుల జంట ఎంతో సంతోషించింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.